స్నేహితుడి కూతురిపై అఘాయిత్యం, నిందితుడిపై ఫోక్స్ కేసు నమోదు. చీ 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 సమాజమే తలదించుకునేలా చేస్తారు కొంతమంది అవలాళ్ళు. స్నేహితుడి కుమార్తెపై లైంగిక దాడికి పాల్పడిన ఒక కామాంధుడిపై ఫోక్స్ నమోదయ్యింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వనపర్తికి చెందిన దంపతులకు తమ ఇద్దరు కుమార్తెలు, పెద్ద కుమార్తె 12, 7వ తరగతి చదువుతుంది. బాలిక తండ్రితో ప్రశాంత్ 30 వ్యక్తికి పరిచయం ఉంది. గత ఏళ్ళలో బాధితురాలు ఇంటికి వెళ్ళిన ప్రశాంత్ బాలికపై లైంగిక దాడికి యత్నించాడు. బాలికను వివస్త్రతం చేసి ఆమె ప్రైవేట్ పార్ట్స్ ను తాకుతూ పైశాచిక ఆనందం పొందాడు. అనంతరం ఈ విషయం బయట చెబితే చంపేస్తానని బెదిరించాడు మూర్ఖుడు. దీంతో బాలిక డిప్రెషన్ లోకి వెళ్ళింది. కుమార్ ప్రవర్తనలో వచ్చిన మార్పును గమనించిన తల్లి బాలికను నిలదీయడంతో జరిగిన విషయం తెలిసింది. ఆ తల్లి తర్వాత స్నేహితుడిని నిలదీసింది. దీంతో స్నేహితుడు ఏం చేసుకుంటూ జవాబు ఇచ్చాడు, సిగ్గులేకుంటాడు. కాగా తల్లి వనపర్తి నుంచి హైదరాబాద్ రేవత్ నగర్ లో వచ్చి సోమవారం రాత్రి మధురలో పోలీసులు ఫిర్యాదు చేసింది. మధురా నగర్ పోలీసులు ఫోక్స్ 0 కేసు పోలీసులకు బదిలీ చేశారు. సో ఆడపిల్లలున్న తల్లిదండ్రులు ఎవరిని నమ్మేటట్లేదు. బాలకృష్ణ ఒక సినిమా వచ్చిగా అలా ఒక సన్నివేశం ఆడపిల్ల బ్యాట్ ఏదైతే సో చిన్నగా ఉన్నప్పటి నుంచే సో వాళ్ళకి నెయ్యాలి. అదేవిధంగా వయసు వచ్చిన అమ్మాయిలు కూడా సో వాళ్ళు నమ్మడం సో చనువుగా అయితే సో ఈ ఇసుటి లెక్కలకు కొంతమంది ముక్కులు పాల్పడతారు. కాబట్టి సో అమ్మాయి జాగ్రత్తగా ఉండాలి. సో ఈ నిందితుడు ఎవరైతే ఇసుంటి దుశ్చర్యకు పాల్పడడం వాడిని ప్రభుత్వం కఠినంగా శిక్షించాలి. ఏదో తూతు మతంగా వాడిని కొంత జైలు వస్తే సో కింద వాడిని ఆదర్శంగా ఇంకా చాలా మంది తీసుకుంటారు. కాబట్టి ఇసుంటోని కఠినంగా శిక్షించాలి ప్రభుత్వం.